అసలు ఈ మామిడి చెట్టు అని ఎలా పేరు వచ్చింది మీకు? పూర్వం రోజుల్లో హలో హాయ్ అమిగోస్, వెల్కమ్ టు రవి అమిగో. ఏంటంటే పొద్దున్నే లేచి తను క్యాప్ పెట్టుకుని సంచి పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారే? ఎక్కడికి లేదండి, మాకు మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టుకి మామిడికాయలు తీంపడానికి వెళ్తున్నాను. అసలు ఈ మామిడి చెట్టు అని ఎలా పేరు వచ్చింది మీకు? పూర్వం రోజుల్లో అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక రాజ్యం ఉండేది. ఆ పక్కన ఇంకో రాజు ఉండేవాడు. ఆ రాజుకి కూడా ఒక రాజ్యం ఉండేది. అలా రాజ్యాల మధ్యలో ఒక బార్డర్ ఉండేది. ఆ బార్డర్ మధ్యన ఒక చెట్టు ఉండేది అనమాట. ఇండియా పాకిస్తాన్ బార్డర్. బార్డర్ లో ఉన్న ప్రజలు ఆ చెట్టు యొక్క పళ్ళు తీసుకుని రోజు తింటూ ఉండేవాళ్ళు అనమాట. అది చాలా టేస్టీగా ఉండేది. అయితే ఈ చెట్టు బార్డర్ లో ఉండడం వల్ల వీళ్ళకి గొడవ వచ్చింది అనమాట. ఈ చెట్టు మాదంటే మాది అని చెప్పేసి రోజు కొట్టుకునే. ఈ గొడవ కాస్త ఇద్దరు రాజుల వరకు వెళ్ళింది అనమాట. వీళ్ళు కొట్టుకునే అంతలా ఈ పండులో ఏముందని చెప్పేసి వాళ్ళు కూడా తిన్నారు. ఒక్క పండు తినగానే ఇంకా ఈ చెట్టు మాదంటే మాదని వాళ్ళు కూడా గొడవ పడ్డారనమాట. చూసుకోవడానికి అర్థమిచ్చాం. అప్పుడు ఒక మంత్రి వచ్చి, మీరు ఇలా గొడవ పడకండి, యుద్ధం పెట్టుకుందాం, ఇద్దరులో ఎవరు గెలిస్తే వాళ్ళది ఈ చెట్టు అని చెప్పేసి అన్నారు. దానికి ఆ ఇద్దరు రాజులు కూడా ఇంకో 10 రోజుల్లో యుద్ధం జరుగుతుంది, మీ బలగాలని రెడీ చేసుకోండి అని చెప్పి. అయితే బార్డర్ దగ్గరికి ఇరు రాజ్యాల సైన్యాలు చేరుకుంటే బార్డర్ లో ఉన్న సైనికులు రోజు ఒక మాట అనేవాళ్ళు, మాకు మీకు డిష్యూమ్ అనేవాళ్ళు. ఇంకా అలా రోజు అనలేరు కదా, దాన్ని షార్ట్ కట్ చేసుకున్నాను. మాకులో మా, మీకులో మీ, డిష్యూమ్ లో డి అన్ని కలిపితే మామిడి అయ్యి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. అప్పుడు ఒక భీకర యుద్ధం జరిగిందనమాట. ఒక రాజు గెలిచాడు, ఆ చెట్టును స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ఆ చెట్టుకి ఏం పేరు పెడదామా అని ఆలోచించాడు. అప్పుడు ఒక సైనికుడు మామిడి అని పేరు పెడదాం, అలా యుద్ధానికి మామిడి అని పెట్టారు. అలాగే ఆ చెట్టుకు కూడా మామిడి చెట్టు అని కూడా పేరు పెట్టారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అప్పటి వరకు ఆ చెట్టుకు పేరు కూడా లేదు. దాని తర్వాత దానికి మామిడి చెట్టు అని పేరు వచ్చింది. ఇదేనండి ఈ మామిడి చెట్టు స్టోరీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంత కల్పితమేనండో, నిజం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాయి.